వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వీటిని ఎవిడెన్స్ అంటారా? అసలేంటి మీ ఉద్దేశం? మీరు న్యాయం తరఫున వాదించాలనుకుంటున్నారా, లేక అన్యాయాన్ని సమర్థించాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, అది సాక్ష్యాధారాలను పరిశీలించి నా క్లయింట్ మల్లికకు న్యాయం చేసి తన ఆత్మకు శాంతి కలిగించేలా ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాద ప్రతివాదాలు విన్న తర్వాత సాక్ష్యాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి నేరస్తుడని ఈ న్యాయస్థానం నమ్ముతోంది. ఒక అమాయకురాల్ని ప్రలోభపెట్టి వంచించి తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసి తన అకాల మరణానికి కారణమైన ఈ ముద్దాయి క్షమార్హుడు కాడు. నిర్భయ చట్ట ప్రకారం ఈ ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. The court is adjourned. టైం అవుతుంది, రండి సార్. ఏమండి? పదండి సార్. ఆయనే తప్పు చేయలేదు. ఆయన వదిలేండి సార్. ఏమండి? ఏమండి?
ఏంటమ్మా ఈ దారుణం? ఏ పాపం ఎరుగున అమాయకుడికి ఉరిశిక్ష విధించడం ఏంటి? అదే నాకు బాధగా ఉంది తులసి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అదేంటమ్మా, ఇదంతా మొదలుపెట్టింది మీరే కదా. ఉరిశిక్ష నుంచి ఆ బాబును తప్పించలేరా? తప్పించలేను. ఏమంటున్నారమ్మా? ఏదో తక్కువ శిక్షతో కేసు కొట్టేస్తారనుకున్నాను. జడ్జి గారు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారనుకోలేదు. ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగే మనిషి కాదట. ఇక నా చేతుల్లో ఏం లేదు తులసి. ఏం లేకపోవడం ఏంటమ్మా? ఇదంతా చేయించింది మీరేనని ఒక్క మాట చెప్పి ఆ మల్లికను జడ్జి గారి ముందు నిలబెడితే జైబాబు నిర్దోషిగా బయటికొస్తాడు కదమ్మా. అప్పుడు నేను దోషినవుతాను. నా పరువు పోతుంది. అంటే మీ పరువు కోసం ఒక నిండు ప్రాణం తీస్తారా? మీ స్వార్థం కోసం ఒక అమ్మాయికుణ్ణి బలి పెడతారా? మీరు దోషి కాకుండా ఉండడం కోసం ఒక నిర్దోషిని ఉరితీస్తారా? ఇదెక్కడ న్యాయం అమ్మా? ఇది మహా పాపం. ఇది పాపం కాదు, జై తలరాత. ఆ వంశ శాపం ఆ ఇంటి వారసుణ్ణి బలి కోరుతుందేమో. ఇన్నాళ్ళు తెగిపోయిన ఆ ఇంటి కోడళ్ల పసుపు తాళ్లు జైకి ఉరితాడయ్యిందేమో. ఇంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నారమ్మా? పాపం శుభం తెలియని ఒక మంచి మనిషిని అరెస్ట్ చేయించింది మీరు, జైల్లో పెట్టించింది మీరు. ఇప్పుడు ఆ బాబు మీ కారణంగా ఉరికంబు వెక్కబోతుంటే మీరు చేతులు కట్టుకుని వేడుక చూస్తారా? ఇంకేం చేయమంటావు తులసి? నిత్యని శాపం నుంచి తప్పించడానికి మంగని ఎరవేశాను. మంగ కూడా నా కూతురే అని తెలిసిన తర్వాత దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని జైకి దూరంగా పెట్టాలనుకున్నాను. వాళ్ల శోభనం జరగకూడదని జైని జైలుకు పంపించాను. కాని విధిలా మలుపు తిరుగుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నేను నిజం చెప్తే నా ఇద్దరి కూతుళ్లకు నేను శత్రువునవుతాను. జీవితాంతం వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. అది నేను భరించలేను. ఉరి తీస్తే ఒకేసారి ప్రాణం పోతుంది. కాని కన్నబిడ్డలు అసహించుకుంటే క్షణక్షణం చస్తూ బతకాలి, జీవచ్చవల్లా బతకాలి. అందుకు నేను సిద్ధంగా లేను. జై మీద కోపంతో నేను ఇదంతా చేయలేదు. కేవలం నా ఇద్దరు కూతుళ్లను కాపాడుకోవడం కోసమే చేశాను. నాకు నిత్య మంగ ఇద్దరు కావాలి. వాళ్లతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు నిండు నూరేళ్లు బతకాలి. ఇది నా స్వార్థం అనుకో, పాపం అనుకో. నేను నా పిల్లలకి తల్లిని మాత్రమే, ఎవరికి శత్రువుని కాను. కాదమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. మీ పిల్లలకు తల్లిగా ఆలోచిస్తే మరో తల్లికి పుత్రశోకం కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఇప్పుడే వాళ్ళతో చెప్తాను. ఆగు తులసి. ఇది ఎవ్వరికి నువ్వు చెప్పినా మంగ మీదొట్టే. మంగ జీవితంపై నీకేమాత్రం బాధ్యతున్నా ఈ నిజాన్ని నీలోనే సమాధి చేసుకో తులసి. మంగ జీవితమే ఆ జైబాబు కదమ్మా. ఆ బాబే లేకపోతే మంగ భవిష్యత్ ఏముందమ్మా? నిత్య కూడా జైని ప్రేమించింది. నిత్యతోనో మంగతోనో జై కాపురం చేసి వాళ్లలో ఎవరో ఒకరిని కాటికి పంపే కంటే జై లేకుండా ఉండడమే మంచిది. నా ఇద్దరు పిల్లలు నాకు దక్కుతారు. నేను చెప్పేది నీకు చెడుగా అనిపించినా మంగని పెంచిన తల్లిగా ఆలోచించు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మంగ నిత్యల ప్రాణాలు కావాలంటే జై ప్రాణం పోక తప్పదు. ఈ శరత్ ఏమైపోయాడు? నేను చూసుకుంటాను సార్. అలాగే అలాగే.
భరత్ ఏమయ్యాడు? కానిస్టేబుల్స్, చెప్పండి మేడం. ఇందాక మీతో వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాడు కదా, అతను ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరో అమ్మాయి ఇచ్చి తనని తీసుకెళ్ళింది మేడం. ఎవరు? తెలియదు మేడం. తెలిసిన అమ్మాయి అనుకుంటా. చనువుగా చేయబెట్టుకొని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. ఓకే మేడం. తెలిసిన వాళ్ళ కొంప తీసి మల్లిక కానీ ఇటు రాలేదు కదా? అదంత రిస్క్ ఎందుకు తీసుకుంటుంది? అది ఈ రోజు ఇలాంటి చోట. మల్లికొచ్చి తీసుకెళ్లే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ నిత్య తీసుకెళ్ళుంటుందా? నా గురించి తెలియక నన్ను కిడ్నాప్ చేసి కుర్చీకి కట్టిపడేశారు. ఈ విషయం బయటికి తెలిస్తే మీరు కూడా జైసార్లా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. నీ గురించి నాకు ఏమీ తెలీదు. ఓకే, మరి నా గురించి నీకు తెలుసా? నేనెవరో తెలుసా? ఈ నిత్య శ్రీనివాస్కి కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చంపేస్తారా? ఏం చేస్తానో చంపను, చావుని పరిచయం చేస్తాను. హార్ట్ పై కాల్చాల్సింది షోల్డర్ మీద కాల్చిందేంటి? గురి తప్పిందనుకుంటున్నావా? తప్పించాను. మర్యాదగా నిజం చెప్పు. ఇదంతా చేయిస్తోంది మీ అమ్మగారే మేడం. తెలుసు. తను ఎందుకు చేయిస్తుందో తర్వాత తెలుసుకుంటాను. ఇప్పుడు తెలియాల్సింది మల్లిక ఎక్కడుంది అని. చెప్పు చెప్పు, వేర్ ఇస్ మల్లిక? తెలియదు మేడం, నాకు తెలియదు. చచ్చిపోతావు. నా ప్రాణం కంటే మల్లిక నాకు ఎక్కువ కాదు మేడం. తను ఎక్కడుందో నిజంగా తెలీదు. మీ అమ్మగారికే తెలుసు. ఒట్టు మేడం, మీ అమ్మగారు మల్లికను ఈ సిటీలోనే ఓ సీక్రెట్ ప్లేస్ లో దాచుంచారు. ఆ ప్లేస్ ఎక్కడా అని నేను అడిగినా మీ అమ్మగారు నాకు చెప్పలేదు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం వరకే నా పని మేడం. నన్ను నమ్మండి మేడం. సో మల్లిక ఈ సిటీలోనే ఉందంటావు? అవును మేడం, తను ఈ సిటీ దాటి వెళ్ళలేదు. తనను మీ అమ్మగారే ఎటో పంపించాలని చూస్తున్నారు. నాకంతే తెలుసు మేడం. నన్ను నమ్మండి ప్లీజ్. నమ్మాను. జై నా ప్రాణం. జై కోసమే నేను బ్రతుకుతున్నాను. నా జైకి ఏవైనా అయితే నిన్ను, మల్లికను, మా మామ్ని ఎవ్వరిని వదిలిపెట్టను. అందర్నీ కాల్చి చంపేస్తాను.
మీకు ఊరి శిక్ష పడ్డం ఏంటి సార్? ఎన్నో తప్పులు చేసిన మాకు ఈ జైలు శిక్ష పడింది. ఏ తప్పు చేయని మీకు ఉరి శిక్ష ఏంటి సార్? మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు సార్ ఇలా చంపేస్తున్నారు? ఇది అన్యాయం సార్, దుర్మార్గం. మీలాంటి వరకు కూడా న్యాయం జరగకపోతే ఇక మంచితనానికి విలువే ఉంది సార్. మాకే ఇంత బాధగా ఉంది. మీరింత నిబ్బరంగా ఎలా ఉంటున్నారు సార్? ఎలా తట్టుకుంటున్నారు? ఇప్పుడు మేడం గారి పరిస్థితి ఏంటి సార్? చేన్ తప్పుకు శిక్ష పడిందని బాధపడట్లే బ్రదర్. నా బాధంతా నిత్య గురించి. నేనే ప్రాణమని బతుకుతున్న నా నిత్య నా ప్రాణాలు పోతే ఎలా తట్టుకుంటుందోనని బాధపడుతున్నాను. ఒక్క నిమిషం బాబు. ఉరిశిక్ష పడ్డ ఖైదీగా ఈ రోజు నుండి మీరు ఒంటరిగా ఉండాలి. మిగతా ఖైదీలతో మీరు కలవడం గాని మాట్లాడడం గాని చేయకూడదు. తీసుకెళ్ళండి. పదండి. సార్ పదండి సార్. నీ మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం. నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం. నీ చూపుల్లో నిశ్శబ్దం, ఆలోచనలో సందిగ్ధం. నిట్టూర్పుల ఉప్పెనలోనూ నిన్నంటదులే ఏ స్వార్థం. ఎన్నో దారులు కన్నుల ముందర లేనే లేవు కదా. కాలం చూపిన కత్తుల బాటన సాగక తప్పదుగా. నీ మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం. నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం.